హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బయో4 ఇండియాలో మనకి వాల్కెనో ఎంట్రీస్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. తర్వాత వచ్చేసి విమ్టా ల్యాబ్స్లో మనకి క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మనకి ఏ రోజు ఎంట్రీలు ఉన్నాయి, లొకేషన్ ఎక్కడ అనేది చూద్దాం. ఇలాగా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం పెట్టే ఈ జాబ్స్కి సంబంధించి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ వచ్చేసి బయో4 డేట్ టైం వచ్చేసి డేట్ వచ్చేసి February 14th ఫ్రైడే రోజున మార్నింగ్ 9 AM to 2 PM వరకు జరుగుతాయి. ఇవి పాస్మైలేరు, పటాన్ చెరువు, సంగారెడ్డి డిస్టిక్లో జరుగుతాయి అన్నమాట ఇంటర్వ్యూలు. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఇస్తారు. మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈమెయిల్కి అనేది మన కాంటాక్ట్ అయినట్టయితే మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మనకి రిప్లైగా ఈ జాబులకు సంబంధించి మనకి రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది. పొజిషన్ ఎలిజిబిలిటీ ఏముంటుందంటే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సింథసిస్ R&D, ప్రాసెస్ R&D, CRO. ఈ డిజిగ్నేషన్ గల వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏముండాలంటే MSc ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఇన్ సింథసిస్ R&D అండ్ ప్రాసెస్ అని. సింథసిస్ R&Dలో, ప్రాసెస్ R&Dలో 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సింథసిస్ R&D, ప్రాసెస్ R&D, SRO జాబులకి మెయిల్ క్యాండిడేట్సే దీనికి కావాల్సిందన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ వద్దని చెప్తున్నారు, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్. స్కిల్ రిక్వైర్డ్ ఆర్గానిక్ సింథసిస్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ రియాక్షన్ మానిటరింగ్, మాస్ స్పెక్ట్రోమెట్రీ అండ్ NMR. తర్వాత స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ లిటరేచర్ సెర్చ్ ఫర్ డ్రగ్ డిస్కవరీ అండ్ సింథసిస్. వీటిలో స్కిల్స్ ఈ విధంగా అడుగుతున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండాలంటే ఎక్స్పెరిమెంట్స్ ఇన్ సింథసిస్ అండ్ ప్యూరిఫికేషన్ మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. తర్వాత వచ్చేసి లిటరేచర్ సెర్చెస్ అండ్ రియాక్షన్స్ ఆప్టిమైజేషన్లో ఉండాలి. డ్రగ్ డిస్కవరీ అండ్ ప్రాసెస్ డెవలప్మెంట్గా ఉండాలి. ఎనలిటికల్ టెక్నిక్స్ లైక్ NMR, మాస్ స్పెక్ట్రోమెట్రీ అండ్ క్రోమటోగ్రఫీ, వీటిలో కూడా మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నమాట. మనకి ఈ జాబ్లో మనం ఎందుకు జాయిన్ అయ్యలేదండి అంటే వాళ్ళు బెనిఫిట్స్ ఇచ్చారంటే లీడింగ్ ఫార్మాస్యూటికల్ R&D టీమ్ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కటింగ్ ఎడ్జ్ అండ్ సింథసిస్ డ్రగ్ డిస్కవరీ. తర్వాత కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఈ కంపెనీలో జాయిన్ అయితే కెరీర్గా ఆపర్చునిటీస్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బయో4లో మనకి ఇంటర్వ్యూలు అనేవి February 14th. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విమ్టా ల్యాబొరేటరీస్లో. విమ్టా ల్యాబొరేటరీస్ డేట్ వచ్చేసి సాటర్డే అంటే February 22న ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. టైం వచ్చి మార్నింగ్ AM అంటే మార్నింగ్ 10 గంటల వరకు ఉండాలి. వెన్యూ వచ్చేసి గ్రావిటీ వాటర్లో 9th phase KPHB కాలనీ, తర్వాత నియర్ టు ఫోరం సంజన మాల్ హైదరాబాద్లో వాళ్ళకి వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ క్వాలిఫికేషన్ ఏమిటంటే MSc అనలిటికల్ కెమిస్ట్రీ, BSc కెమిస్ట్రీ, MSc ఫార్మసీ, B ఫార్మసీ. ఓన్లీ 2022, 23, 24 పాస్అవుట్స్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. అంటే 2022, 23, 24 పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూలో ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూలో ఫేస్ చేయడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళకి మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారంటే షామీర్పేట్, చర్లపల్లి, హైదరాబాద్లో ఇక్కడ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీది వాళ్ళు చూసి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించి ఇక్కడ జాబ్ లొకేషన్ అని పంపిస్తారన్నమాట, షామీర్పేట్, చర్లపల్లిలో. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా పాంప్లెట్ కూడా ఇచ్చారు. ఈ పాంప్లెట్ చూసి కూడా మీరు క్లియర్గా ఉంటుంది. దీన్ని బట్టి మీరు జాబ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్లో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.